ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ ఉన్నది, వాట్సాప్ వల్ల ఎంత లాభమో దానివల్ల అంత నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యూపీఐ సర్వీసు డిజిటల్ ఇండియా పేరుతోటి ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా ఫోన్ తీస్తారు, ఇట్లా స్కాన్ చేస్తారు, డబ్బులు కొట్టేస్తున్నారు. ఏదైనా ఉన్నా కూడా డబ్బులు పడాలి అని అంటే ఇమీడియట్గా పడుతున్నాయి. అప్పట్లో ఏమవుతుండే, బ్యాంకుకు పోయి బ్యాంకులు వేసి మళ్ళీ వాళ్ళు బ్యాంకుకు పోయి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటుండే. బట్ అట్లా కాకుండా స్కెనాలలో ట్రాన్సాక్షన్ చేయగలుగుతూ ఉన్నాం. బట్ దానివల్ల వచ్చినటువంటి లోపం ఏంది అని అంటే ఈ సైబర్ నేరగాళ్ళకి ఈజీ అయిపోతున్నది. డబ్బులు కొట్టేయాలంటే నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయా, వానికి కన్ను పడ్డదంటే 1,00,000 రూపాయలలో ₹1 విలువకుండా కొట్టేసేటటువంటి ఆ టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది. సో ఇది మంచి ఎంత పెరుగుతూ ఉందో చెడు కూడా అంతే పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. 50% ఉంది. ఎట్లా అంటే రానున్న 5 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఏఐని కనుక ఇంప్లిమెంటేషన్ జరిగితే అసలు మనుషులతో అవసరం లేదు. అదేదో సినిమా ఉంటుంది కదా, రోబో సినిమాలో కనుక ఒక చిప్పు పెట్టిన తర్వాత ఏం లెక్క చేయకుండా పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తారు ఆ రోబో. సో అదే విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మనిషికి మించి అంటే ఒక మనిషి తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ అయినప్పటికి కూడా, ఇది టెక్నాలజీ అయినప్పటికి కూడా మనిషికి మించి 100 రెట్లు 1000 రెట్లు ఆలోచించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు దీనికి ఇచ్చినప్పుడు, ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా దీనికి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా మనిషితోటి ఏం అవసరం అంటే మనిషి ప్లేస్ను కూడా రీప్లేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో కొంతమంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు, కొంతమంది సైంటిస్టులు కూడా దీనిపైన రీసెర్చ్ చేసి చెప్తా ఉన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో కనుక పూర్తి స్థాయిలో ఏఐని కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సిన అంశం అయితే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేసుకుంటే మంచిది. మనకు ఎందుకు అని అంటే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊసిపోయినట్టుగా ఉంటుంది. మరి దయచేసి గమనించి మనకు ఇప్పుడు సరైన పద్ధతిలోనే సరైన టెక్నాలజీ తోటి, ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎక్కడ కూడా తగ్గకుండా మరి రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మంచిగానే ఉన్నారు. దయచేసి కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేసి ఏ ఇబ్బంది కాకుండా ఉంటే మంచిది. ఏదైనా ఇబ్బంది అయితే తర్వాత ఎవరు కూడా దానికి బాధ్యులు కారు. దయచేసి ఇటువంటి ఇంప్లిమెంటేషన్ అప్పుడు ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఖచ్చితంగా వాటికి అలో అనేది చేస్తే బాగుంటుంది అన్నదైతే నా ఉద్దేశం. దయచేసి దీన్ని గమనించాలి. సరైన అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ వారిని బీజేపీ చేర్చుకుంటుంది. పార్టీ శ్రేణులతో కేసీఆర్ క్షేత్రస్థాయిలో బీజేపీకి సరైన బలగం లేదు, ఏదో ప్రధాని మోదీని చూసి అడావుడి చేస్తున్నారు, పార్టీని వీడి వెళ్తున్న వారికి అక్కడ ఆదరణ దక్కదని స్పష్టీకరణ. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి వ్యాఖ్య. ఎవరు చెప్పారు అని అంటే కేసీఆర్ గారు చెప్తున్నటువంటి అంశం. నిజంగా మీరు గమనించండి, ఒక చుట్టాల ఇంటికి పోతాం అనుకోండి, చుట్టాల ఇంటికి పోతే ఏం జరుగుతుందంటే మొదటి రోజు చాలా విలాసవంతంగా చాలా మంచిగా ఇన్వైట్ చేస్తారు. మంచి ప్రొవైడ్ ఒక అవసరం అనుకుంటే ఎదురొచ్చి తీసుకొని వస్తారు, తోలుకుంటారు, ఇంట్లో తోలుకున్న తర్వాత మొదటి రోజు మంచిగా బగారా పెడతారు, చికెన్ కూర వండుతారు, మటన్ కూర వండుతారు, పిండి వంటకాలు ఏమైనా కావాలంటే పెడతారు, తింటారు, అయిపోతుంది.